నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ టికెట్ దక్కక నిరాశలో VH, బుజ్జగించేందుకు వేం నరేందర్ రెడ్డి భేటీ. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత. వనపర్తిలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభం. అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో 99వ రోజుల ప్రజాపాలన కార్యక్రమం. రాజ్యసభ సభ్యత్వంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుకు టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి అంబర్పేటలోని VH నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నానని చెప్పారు. పార్టీ అధికారంలో లేకపోయినా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని, ఆ సమయంలో తనపై 16 కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. అయినప్పటికీ పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటానని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడడం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమై రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడంలో తాను కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని పేర్కొన్నారు. నా వరకు నేను రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేదే నా ధ్యేయం. అదే ఆలోచన రేవంత్ రెడ్డిది. కాబట్టి ఇవాళ వేమ నరేందర్ రెడ్డి గారు వచ్చి నా ఏదంటే అన్న సహకారం కాదు, తప్పనిసరిగా మద్దతు. పదవులు ఇప్పుడు ఏం కాదు. నేను గత 10 ఏళ్ల నుంచి ఏ పదవి లేకున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అన్ని యుద్ధాలు చేశా. ఇప్పటి వరకు 16 కేసులు నడుస్తున్నది. ఇక ముందు కూడా యుద్ధం చేస్తా. ఇక మిగతాది తప్పనిసరిగా రేపు 9th నుంచి జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ తోటి ప్రైవేట్ బిల్లు పెట్టి ఇస్తాము. తప్పనిసరిగా ఎవరు మద్దతు ఇస్తారో తేలిపోతుందని నా సహకారం తప్పనిసరిగా ఉంటుంది. గతంలో ఏం జరిగింది అనేది కాదు, 10 ఏళ్ల నుంచి నేనే కొట్లాడుతున్నా. కనుక అదేది అంబేద్కర్ స్టాచ్యూ పలగొడితే కూడా ఎవరు మాట్లాడలేదు, నేనే మాట్లాడిన. 10 ఏళ్ళు కొట్లాడి ఆఖరికి సాధించిన కానీ ఇప్పటి మీద నా మీద కేసులు నడుస్తున్నాయి. కనుక ఏదైనా వేమ నరేందర్ రెడ్డి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి తప్పనిసరిగా నా సహకారం ఈ ప్రభుత్వానికి ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఉంటుంది, హైకమాండ్కి ఉంటుంది అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి మీకు ఏ పోస్ట్ అనేది లేదని చెప్పి అంటున్నారు కదా, వేరే పోస్ట్ ఏదైనా ఆశిస్తున్నారా మీరు? వేరే పదవి ఏమైనా ఆశిస్తున్నారా? చూడండి, పదవి లేకనే నేను పనిచేస్తుంటే నీకు పేద పదవి ఇయ్యాలా లేదా అనేది హైకమాండ్ ఆలోచన. నా ఆలోచన ఒకటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఆలోచన నాది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొనసాగినంత సేపు ఇక ముందు కూడా నా సహకారం ఆయనకు ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ. ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు హైకమాండ్ ఏం ఆలోచన పదవి రాలేదని బాధ లేదు. ఎందుకంటే గతంలో అరేంజ్ చేసినా నేను ఏమనలేదు. ఈయన చేసిన మంచిదే కదా, ఆయన సొంత మనిషి. నేను పనిచేస్తూనే ఉంటాను. మాట ఇస్తే మాట మీద రైట్. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తన భర్త అనిల్తో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా తాను ఎదుర్కొంటున్న మనోవేదన స్వామివారి దయతో తొలగిపోయిందన్నారు. సత్యం, న్యాయం, ధర్మం తమ వైపు ఉన్నాయని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ రావడంతో స్వామివారికి మొక్కు తీర్చుకుంటున్నానని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేసేలా త్వరలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని, 2 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు కవిత వెల్లడించారు. నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్ గా నేను ఏదైతే చెప్తూ వచ్చాను, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్ గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన
తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ద హోల్ కంట్రీ హ్యాస్ విట్నెస్డ్ హౌ I was in the last 4 years targeted politically, my image being tarnished, my name being dragged into unnecessary things. I've always said I am on the side of the truth, and I've always said I have divine blessings, and it has come true today after I've been honorably discharged from the Delhi liquor policy case. I have come to seek the blessings of Lord Balaji. I have climbed up all the 7 hills to reach him. I truly believe that when you are on the side of Satya and Dharma, God will definitely protect you. And soon, in a couple of months, I am also going to float a political party in Telangana. I am hoping Lord Balaji will bless me to serve the people of Telangana in a better manner. I would also like to seek the blessings of the people of the nation, because as a daughter of Telangana, I am making an effort to serve my people. But the entire nation has witnessed the way my name was tarnished and dragged into unnecessary things. So as a daughter of Telangana, I seek the blessings of the nation. Thank you. Jai Telangana. 37వ పాదయాత్ర బెల్లాపూర్ ఆశ్రమం నుండి బర్దీపూర్ ఆశ్రమం వరకు మాతృశ్రీ అనసూయ మాత శ్రీ 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 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ వారి ఆశీస్సులతో శ్రీ 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 1008 మహామండేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో రథయాత్ర పాదయాత్ర పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. దత్తగిరి మహారాజ్ 47వ వార్షిక అమరతిథి సందర్భంగా మొట్టమొదటి జగద్గురువు ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దీపూర్లో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో తడాల అప్ప రాజేశ్వర్ శివస్వామి మహారాజ్, ఉజ్వల్ రెడ్డి, దత్తగిరి ఆశ్రమ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వీరేశం, విశ్వమానవ ధర్మ అధ్యక్షులు నీలం వెంకటేష్, రంజాన్ రాజయోగ పీఠాధిపతులు రాజయ్య స్వామి, రాజేశ్వర్ షేరి నరసింహరావు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ దత్తగిరి నమః. ఈరోజు జగద్గురు శంకరాచార్య విగ్రహ ప్రతిష్టావిష్కరణ కార్యక్రమము ఎటువంటిదంటే, మనం ధర్మాన్ని రక్షిస్తే మనకు ధర్మం రక్షిస్తుంది. అటువంటిది మనం అనేటట్లాంటి నేనంటే ఒకటే అనేటట్లాంటిది అనేకంలో ఏకమునని చెప్పినట్లాంటి చరిత్ర ఏముందంటే జగద్గురు శంకరాచార్యది. అనేక ప్రాణులు ఉన్నాయి, అనేక ప్రాణులు ఒకటే ఉండని చెప్పి అద్వైత సాంప్రదాయం చెప్తుంది. ఇది సనాతన ధర్మం చెప్తుంది కనుక ఆ ధర్మంలో మనమందరం నడవాలని చెప్పేసి ఉపదేశించినట్లాంటి జగద్గురు శంకరాచార్యులు వారికి ఏమన్నంటే వారి విగ్రహాలు ఒక 108 విగ్రహాలను ఒక సంవత్సరం లోపల కానీ పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. భక్తులు సహకరిస్తే 108 విగ్రహాలు ఎక్కడో రోడ్డు మీద కానీ చౌరస్థల మీద కానీ అట్లాంటి సత్పురుషుల విగ్రహాలు కాకుండా మనం ఎక్కడైతే దేవస్థానం ఉన్నదో అక్కడ గురుస్థానాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ గురువు ఉంటాడు, ఎక్కడ గురువు ఉంటాడో అక్కడ దేవుడు ఉంటాడు. అటువంటిది ఏమనంటే ఇప్పుడు పురాతన దేవాలయం ఎన్ని ఉన్నప్పటికైనా దేవాలయాలు గురుస్థానాలు లేవు. అందుగురించి అన్నట్ల ఈ గురుస్థానాన్ని అన్ని దేవస్థానాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తపన ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ సహకరించి ఇది 108 విగ్రహాలను కొన్ని రోజులలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. దానికి మీ అందరు సహకారం కావాలని చెప్పేసి ఆ స్వామీజీ గారు ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీరామ్. వనపర్తి జిల్లా కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొదటి థీమ్ అయిన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి పరిశుభ్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాధవి ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుని అక్కడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాల
పరిశుభ్రతతో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మనం చేస్తున్నాము 99 రోజుల ప్రణాళిక అనేది మొదటిగా మనం స్వచ్ఛదనం పచ్చదనం తోటి ప్రారంభం చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. సో అందుకే మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో మన ఇల్లులు పరిశుభ్రంగా పెట్టుకోవాలి, మన ఆఫీస్ పరిశుభ్రంగా పెట్టుకోవాలనే ఆలోచనతోటి మనం ఇది మొదలు పెట్టాము. మొదటిగా మనకి ఇప్పుడు అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో 99వ రోజుల ప్రజాపాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మకరందు, రాజేంద్రనగర్ సర్కిల్ కమిషనర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశించిన డస్ట్బిన్లలోనే వేయాలని జోనల్ కమిషనర్ మకరందు సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లతో పాటు కాలనీలు, రోడ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. పరిసరాల అశుభ్రం చేయనియను. మొట్టమొదటిగా నేను నాతో ప్రారంభించి నా కుటుంబంలో, మా వీధిలో, మా కాలనీలో మరియు నేను పనిచేసే కార్యాలయంలో ఈ ప్రజలు పరిశుభ్రంగా ఉండడం మరియు ఇతరులను అపరిశుద్ధ చేయనీయక చూడమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వాడికి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉద్దేశాన్ని పనిచేసేటట్లు చూస్తాను. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు మొత్తం రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. జై తెలంగాణ. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించి వాటిని బయటపెట్టినందుకే తనపై 14 పోలీస్ కేసులు నమోదయ్యాయని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. న్యాయం, ధర్మం కోసం పోరాడటం నేరం కాదని, తప్పుడు ప్రశ్నించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ఇరాన్లో కమీనే చచ్చిపోయిండు. ఓవైసీ అన్నదమ్ములకి బాధ అవుతుందంట. ఈడ హైదరాబాద్లో వీళ్ళంట నిరసన చేస్తారంట. అసలు నిజంగా కూడా నాకు తెలియక అర్థమైతలేదు. ఇంతగానం ప్రేమ ఉంటే పోయి ఆడ ఇరాన్లో వాడు ఏడవచ్చు కదా. పాకిస్తానీలా, గాజాలా, పాకిస్తాన్లా, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు. ఆడనే పోయి ఉండొచ్చు కదా. ఈడ హైదరాబాద్లో ఈడ మన భారతదేశంలో ఉంటూ ఏంది చూడండి. ఇది ఒక్కటే కాదు, ఈ రోడ్డు మొత్తం ఏదో ఈయన పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ అన్నట్టు, ఈయన ఏదో పెద్ద ఉద్ధరించి మన దేశానికి ఏదో చేసినట్టు, ఆయన జావంగానే వీళ్ళు కండోలెన్సెస్ అంట. పోవచ్చు కదా ఇరాన్కి పోయి ఆడ యుద్ధం చేసి ఆడ ఉండొచ్చు కదా. వీళ్ళు నిరసన చేస్తారంట. నాకు ఇంకొక చెంసి వాళ్ళకి, మేము హనుమాన్ జయంతికి, శ్రీరామనవమికి, ఏదైనా పండుగలకి ఫ్లెక్సీలు వేసుకుంటే, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఫ్లెక్సీలు వేసుకుంటే దాని మీద మన భారతీయ జెండా ఉంది అని తెలిసినా కూడా ఒక్క రోజులలోనే వాటిని పీకి పడేస్తారు. మళ్ళీ ఈ కమీనే ఏమన్నా ఉద్ధరించి తెచ్చిండా మన భారతదేశానికి, లేకపోతే GHMCకి? ఎందుకు ఈయన ఫ్లెక్సీలు వీక్తలేరు? ఆహా, ఓవైసీ అంటే మీకు భయమా? ఇప్పటికన్నా జరం మేలుకోండి. ముఖ్యంగా సెక్యులర్ వాదులారా, తటస్థంగా ఉన్న సెక్యులర్ వాదులారా, ఒక్కసారి మీరు గమనించండి. వీళ్ళకు దేశం మీద, దేశం ప్రజలపైన, దేశ అభివృద్ధి పైన ప్రేమ లేదు. వీళ్ళు కేవలం చేసేది మతోన్మాదమే. మతం పేరు పైన రాజకీయం చేసేది ఈ MIM వాళ్ళు. ఇంకా సోనియా గాంధీ కూడా ఏదో ఉత్తరం రాసిందంట. కాబట్టి దయచేసి ఇంకొకసారి బీజేపీని మతోన్మాద పార్టీ అని అన్నారనుకో మంచిగా ఉండదు. చెప్తున్నా, నిజమైన మతోన్మాదం ఏందో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా హిందూ బంధువులారా మేలుకోండి.
సంగారెడ్డి జిల్లా గడ్డపోత మున్సిపాలిటీ పరిధిలోని కిష్టయ్యపల్లి 15వ వార్డు గత మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాలపై గడ్డపోతారం మాజీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ చారి స్పందించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన పులిగిల్ల శ్రీనివాస్ ఓటమికి స్వంత పార్టీ నాయకులే కారణమయ్యారని ఆరోపించారు. పార్టీ లోపలే కుట్రలు జరిగి శ్రీనివాస్ ఓటమికి దారి తీసిందని, ఇంటి దొంగలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత నెలలో జరిగిన గడ్డపోతారం పురపాలక సంఘ ఎన్నికల్లో మా అబ్బాయి పులిగిల్ల శ్రీనివాస్ గారు 15వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. 15వ వార్డులో కొందరు దుష్టశక్తులు, వెన్నుపోటుదారులు, పార్టీకి మోసం చేసేవాళ్ళు ఒక కలిసికట్టుగా కుట్ర పన్ని ఆయనను కావాలని ఓడించడం జరిగింది. ఎందుకంటే పార్టీల అతీతంగా పనిచేసే వాళ్ళు కూడా కావాలని ఒక కులపిచ్చితోటి ఏకపక్షంగా మన క్యాస్ట్ వాడిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టలే మా అభ్యర్థిని, టీఆర్ఎస్ అభ్యర్థి. టీఆర్ఎస్ పార్టీ నాయకులే ముఖ్య కార్యకర్తలు, ఉద్యమకారులని పేరు చెప్పుకుంటూ మా పదవులు పార్టీ పదవులు అనుభవిస్తున్నారు కుట్ర పన్ని ఓడించడం జరిగింది. దానికి ఏం చెప్తున్నానంటే, అధిష్టానానికి మీరు సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలి, తక్షణం వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది ప్రధాన డిమాండ్. లేకపోతే ప్రతి ఎన్నికలలో ఇదే వెన్నుపోటు రాజకీయాలు అయితే పార్టీకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి గెలిచేటోళ్ళు ఓడతారు, ఓడేటోళ్ళు గెలుస్తారు అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఆ విధంగా కాకుండా మళ్ళీ దీని మీద ఈ కుట్ర కుతంత్రాల మీద ఇంకా పెద్ద తలలు కూడా ఉన్నాయి. వాళ్ళని కూడా పరిశీలించి దీని మీద కేటీఆర్ గారికి సమగ్ర వివరాలు పేర్లతో సహా ఇవ్వడం జరిగింది. మొదలైతే ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి వాళ్ళు, ఇక్కడ మున్సిపాలిటీకి ఇన్ఛార్జి చేసిన నాయకులు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఎందుకనేది. కానీ ఇలాంటి వాళ్ళు పార్టీలు ఉంటే రేపు పార్టీ మనోడ కష్టము. రేపు రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కానీ తలవదారులతో పనిచేసుకుంటారు. కాబట్టి అటువంటి జరగకుండా ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడి ఓటమి కారణమైన వాళ్ళని గుర్తించి తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రధాన డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజ్యసభ టికెట్ దక్కక నిరాశలో విహెచ్, బుజ్జగించేందుకు వేం నరేందర్ రెడ్డి భేటీ. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత. వనపర్తిలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభం. అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో 99వ రోజుల ప్రజాపాలన కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.